మాది పాలమూరి రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ కింద బండరాయిపాకల ఊరు పోయింది సార్. మాది మండలం రేవెల్లి, జిల్లా వనపర్తి. అయితే మాకు పైసలు వచ్చినవి. పైసలు వస్తే మేము బ్యాంకులో పెట్టుకున్నాము. ఇంత ఇల్లు ఏదో ఇంత చోటు కొనుక్కొని గురిసి వేసుకుంటామని బ్యాంకులో పెట్టుకుంటే ఈ విషయం కోంటి సాయిబాబా ఈసారి ఇచ్చుకొని ఏమేమో మాట్లాడుకొని వచ్చి బ్యాంకుల నుంచి తీపిచ్చిర్రు సార్. పైసలు తీపిచ్చి నీకు రోజుకు 2 రూపాయల మిత్తి పడుతుంది అని చెప్పిండ్రు సార్. నెలకు నీకు 10,000 అట్లా వస్తాయని చెప్పారు సార్. మేము హెచ్పిఎస్ బ్యాంకులో పెట్టినాం సార్. వాళ్ళు కూడా కానోళ్ళు అడిగినారు ఎందుకు తీసుకుపోతున్నావు ఇంత అమౌంట్నని. చెప్తే నాకు చెప్పనీక రాలే సార్. చెప్పనీక రాకపోతే ఈ విషయం నాన్న గుమ్మస్తా చూసి ఇల్లు కడుతున్నా అని చెప్పి తీసుకురా అన్నాడు. ఇల్లు కడుతున్నాను నేను 5 లక్షలు తెచ్చిన, మా ఆయన ఇల్లు కడుతున్నానే 5 లక్షలు తెచ్చిండు. 3 లక్షలు వెనక సిరికి ఇప్పించుకొని నా చేతులారా మేమే ఇచ్చినాం సార్. ఇచ్చి తోలుకపోయాడు బ్యాంక్ కాడికి. తోలుకపోయి బ్యాగులో పెట్టుకొని తోలుకపోయాడ సిసి కెమెరాలు ఉంటాయి అని బ్యాంక్ కాడ తోలుకపోయి ఆడికి పైసలు మొత్తం కోంటి సాయిబాబా చేయికి ఇచ్చిండు సార్. మొత్తం బెండలు సార్. మా కండ్లతో చూసినాం, చేతులతో ఇచ్చినాం కాబట్టి సార్ ఏడిపోస్తుంది. పైసలు మొత్తం తీసుకున్నాడు, అండ్లో పెట్టుకున్నాడు. ఇంకా పెట్టుకొని 2 రూపాయల మిత్తి అని చెప్పిండు, నీకు నెలకు 10,000 వస్తాయి, మంచిగా కూర్చొని తినొచ్చు, ఏం కాదు అని మంచిగా నవ్వుకుంటా వేసుకుంటా మాట్లాడిండు సార్. మాట్లాడినాక అప్పుడు మా తాత బాగానే ఉన్నాడు ఆరోగ్యంతో. ముసలాయన కూడా సంతోషపడ్డాడు. నాకు 2 మనవాళ్ళు ఉండరు, భక్తరులే అని అనుకున్నాడు. పిల్లలు చిన్న పిల్లలు, ఒక ఆయనకేమో 8 ఏళ్ళు ఉంటాయి, ఒక ఆయనకు 10 ఏళ్ళు ఉంటాయి సార్. అంతే చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. అప్పుడు ఇంకా తక్కువ ఉండే ఏండ్లు వాళ్ళకు. అయితే అందులో పెట్టినాక మేము ఆ పైసలు తీసుకున్నాక పోయినాం. ఓ రోజు పోయి అడిగినాం. అడిగితే ఇప్పుడు లేవా అన్నాడు. మళ్ళీ ఒకసారి పోయి అడిగినాం, తేదీ రాలేదు అన్నాడు. మళ్ళీ అడిగినాం 6 నెలల తర్వాత. ఇయ్యలేదు. ఇంకా ముసలి ఆయన గుండె వాలిగాడు. గుండె వాలిగి ఆయన ఇంకా ప్లాన్ గురుకుల హాస్టల్కి వేసినాక 5వ తరగతిలో వాళ్ళ తాత చనిపోయాడు. మా అంటే నాకు తాతనే సొంతం. చనిపోయాడు ఆయన గుండె వాలిగి. చనిపోయినాక ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఎట్ట బతుకుతారు వీళ్ళు. ఇంకా మొత్తం పోయిందని ఇంకా గవర్నమెంట్ పొలం ఉంటే అది పోయింది ఇంత చిలక. ఇంకా మొత్తం పోయింది, ఎట్ట బతుకుతారని ఆయన చనిపోయాడు. చనిపోయినాక మేము ఇద్దరమే, నమ్మవాడు నేనే. ఇంకా నాకు అత్త లేదు. అయితే ఆ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాం. పిల్లలకు బట్టల కన్నా పైసలు లేవు సార్. నేను రోజు పత్తి తీయడానికి 300 కూలి పోవాలి. ఏ కూలి దొరికితే ఆ కూలి పోవాలా సార్. మాది పల్లెటూరు, మాకు సిటీ అంటే తెలియదు. ఈ హైదరాబాద్ ఫస్ట్ టైం సార్ ఇప్పుడు చూడడం. నేను ఎప్పుడు రాలే, మైక్ పట్టుకొని మాట్లాడడం కూడా ఫస్ట్ టైం సార్. అబద్ధం ఎందుకు, మా పైసలు మాకు అని ఓ రోజు పోయి అడిగిన, నీకు బాగుండనా నేనేమన్నా అని మాట్లాడిండు సార్. డిమాండ్ మాట్లాడుతున్నావు ఏందే మేడలు వాటి దొబ్బిండు సార్. మంచిగా మాటలు రావు సార్. ఇంకా మా ఆయనకి ఏం మాట్లాడనికే రాలేదు సార్. మా పైసలు మాకు ఇస్తే మేము ఏమన్నా ప్లాట్ కొనుక్కుంటాం కదా అని అంటే, మీకు బాగుండనారా నేనేమన్నా, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఏమన్నా చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఏం చేసుకుంటారో అని కండ్లు బిగరిచ్చి బెల మాట్లాడతాడు సార్. మళ్ళీ భయపడేటట్టు అని మమ్మల్ని మెడలు పట్టి దొబ్బిండు. నన్నేం మెడలు పట్టి దొబ్బిండు. దొబ్బినాక వెళ్ళొచ్చినాము. వెళ్ళొచ్చాడ పేదసేపు కూర్చొని ఏడ్చినా కానీ మనకి జాలి పుట్టలేదు. ఇప్పుడు వాడంటున్నా సార్ వాని కోంటి జాలి పుట్టలేదు. ఈ కోంటి సాయిబాబా ఎంతమంది మీద కన్నీళ్ళు పొట్టన పెట్టుకుంటున్నాడు, వానికి జాలి పుట్టలేదు సార్. ఇంకా మేము గురి చేసుకున్నాము. వాన వస్తే పట్టుకు పెడుతుంటుంది, ఎండ కొడితేనేమో మాకు కాక వస్తుంటుంది, చలికాలం ఏమో చలికి పడుతుంటాము. పిల్లల్ని వేసుకొని అట్టే పడుతున్నాం సార్. మేము పిల్లలు బట్టలు కొని అంటుంటారు, చదువుకునే పిల్లలు గవర్నమెంట్లో చదివించుకుంటున్నా. కొనుక్కోనికి బియ్యం లేవు, బట్టలు గుట్టలు లేవు, మాకు కూరగాయలకు ఇబ్బంది ఉంది, అన్నిటికి ఇబ్బంది ఉంది సార్. ఇట్లా అన్యాయంగా మమ్మల్ని మోసం చేసి చనిపోయిన వాళ్ళకి కూడా అరే గుండె వాళ్ళకి చచ్చిపోతున్నారంట కదా అని కూడా వాళ్ళకి కూడా వానికి జాలి పుట్టి డబ్బులు కూడా ఇస్తలేడు సార్. మాకు ఏం లేని వాళ్ళం కూడా మాకు చిలక ఉంది అన్నట్టు లేదు, ప్లాట్లు ఉండే అన్నట్టు లేదు. అవి ఇస్తేనే ఏమన్నా ప్లాట్ కొనుక్కొని బతుకుదాం అనుకున్నాం సార్. ఇంకా గురిసి వేసుకొని ఇప్పుడు ఉత్తగా మంది చోట్ల బతుకుతున్నాం సార్. అంతే మేము ఇట్లా మా పైసలు తీసుకొని మోసం చేసిండు.